చింతకాయలు మనకు సంవత్సరంలో ఒక్కసారే దొరుకుతాయండి. ఇప్పుడు దొరికాయి నాకు. అందుకే చింతకాయ పప్పు చేశాను. ఎలా చేశానో చూడండి. హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. ఈరోజైతే నేను చింతకాయ పప్పు చేస్తున్నానండి. చింతకాయ పప్పు నేను చూపించిన విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుని వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసి అందులో ఒక ఆనియన్ని కట్ చేసి వేసి ఒక 5, 6 పచ్చిమిరపకాయలని తుంచి అందులో వేయాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వాటిని కుక్కర్లో పెట్టి ఉడికించాలన్నమాట. మనము ఆ కుక్కర్లో ఉడికేసరికి మనము చింతకాయలు అనేది తీసుకోవాలి. చూడండి, నేను ఆ పావు కేజీ బ్యాళ్ళకు తగ్గట్టు ఈ చింతకాయలు తీసుకున్నాను అనమాట. చూడండి, ఈ చింతకాయలని ఇట్లా పైన ఇట్లా ఈ విధంగా గీకేసి కత్తితోనో స్పూన్తోనో ఇట్లా గీకేసి దానిని బాగా వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకబెట్టాలన్నమాట. అవి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. దాంట్లో ఉన్న చింతకాయలో ఉన్న గొజ్జంతా వాటర్లోకి వస్తుందన్నమాట. పెంకు మాత్రం పక్కకు సపరేట్ అయిపోతుంది. చూడండి, మనము కందిపప్పు స్టవ్ మీద పెట్టాం కదండి. కందిపప్పు చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోయింది. మనము దీన్ని మెత్తగా ఎనుపుకోవాలన్నమాట పప్పు గుత్తితో. తర్వాత ఈ చింతకాయల్ని చల్లగా అయిన తర్వాత పెంకు చూడండి ఎంత ఈజీగా వస్తుందో. చింతకాయలు ఉడకడం కూడా చాలా తొందరగా ఉడుకుతాయండి. అందులో గుజ్జు కూడా వాటర్లో కలిసిపోతుంది అనమాట. ఊరికి అట్లా అన్నంగానే చూడండి ఎంత బాగా వస్తుందో. సపరేట్ చాలా ఈజీగా అవుతున్నాయి కదండి. తర్వాత వెనిపి పక్కన పెట్టుకున్నాం కదండి కందిపప్పు, అందులో చింతకాయల రసాన్ని పోయాలన్నమాట. తర్వాత కొంచెం వాటర్ పోసి పసుపు కొంచెం కారం పొడి వేయాలన్నమాట. వేసి బాగా పొంగనివ్వాలి. దీన్ని మనము లూజ్గానైనా చేసుకోవచ్చు, తర్వాత కొంచెము గట్టిగానైనా చేసుకోవచ్చు అండి పప్పుని. నేనైతే కొంచెం పలసగానే చేసుకుంటున్నానండి పప్పుని. తర్వాత మీరు ఉడకబెట్టిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదండి పప్పు, అప్పుడు మీరు సాల్ట్ వేసుకోండి, సరిగ్గా సరిపోతుంది. ఇంకా పోపు వచ్చేసి వెల్లుల్లిపాయ, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకుతో తాలింపు పెట్టానండి. మంచి సువాసనతో పప్పు చాలా బాగుందండి. ఇంకా మీరు తింటుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ మీరు తెలుసుకుంటారండి. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చింతకాయలు మనకి ఎప్పుడు దొరకవండి, సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా రైసు చింతకాయ పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి తోడుగా మనము చల్ల మిరపకాయలు అంటారు కదండి, మజ్జిగ మిరపకాయలు, వాటిని నంచుకుంటూ తింటే చాలా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ చింతకాయ పప్పు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.